గైడు, ఒక ఫిలాసఫరు, ఒక పొలిటీషియనా, ఒక రాజకీయ నాయకుడా, అసలు అంబేద్కర్ అంటే ఏమిటి అనే దగ్గర మొదలుపెట్టి ఆ ఫిలసాఫికల్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో మనం అంబేద్కర్ని అర్థం చేసుకోవడం, సైమన్ కమిషన్ అర్థం చేసుకోవడం, సైమన్ కమిషన్కు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఇది చేద్దాం ఈరోజు. నేను చెప్పినప్పుడు స్లైడ్ ఫార్వర్డ్. అంబేద్కర్ అంటే ఎవరు? ఒక సామాజిక సంస్కర్త, ఫిలాసఫరా, ఇంకా అంతకు మించి ఏదైనా ఉందా? ఎందుకంటే మేము చాలా నాటకాలు వేసినప్పుడు, మేము చాలా చోట్లకు, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లకు వెళ్ళినప్పుడు అంబేద్కర్ సంఘాలతో, బహుజన రాజకీయాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని చిత్రమైన, బాధాకరమైన, విషాదమైన అంశాలు కూడా వచ్చినాయి. అంబేద్కర్ గురించిన అవగాహన బహుజనులలో చాలా మందికి కూడా లేదనేది ఒక దురదృష్టకరం, ఒక విషాదం, ఒక నిజం. అంబేద్కర్ని సరిగ్గా ఈ సమాజం ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది అని అంబేద్కర్ ఆయన జీవించిన కాలంలోనే, కమ్యూనల్ అవార్డు ఫెయిల్ అయిన తర్వాత, పూనా ప్యాక్ట్ అయిన తర్వాత యోలా స్పీచ్లో అంబేద్కర్ అంటారు, ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది ఆ సమాజం. ఎందుకంటే అప్పటికి అంబేద్కర్ వెనకాల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఆయనతో పాటు వెళ్ళిన దళిత పులులందరూ కూడా ఆయన్ని డిచ్ చేసి, ఆయన్ని మోసం చేసి, ఆయన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిపోయిన సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు. సో అంబేద్కర్ని అర్థం చేసుకోవడంలో మనం పొరపడ్డాం. అంటే నేను ఇది స్టీరియోటిపికల్గా అందరూ పొరపడ్డారని అనట్లేదు, నేపథ్యం చెప్తూ ఉన్నాను. కొంత నాకు అర్థం కావడానికి మీలో, అంటే ఇందాక మీ ఇంట్రొడక్షన్ ప్రకారం కొంతమంది బిజినెస్లు చేస్తున్నవారు, కొందరు ప్రొఫెసర్లు ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. మీలో ఎవరైనా రాజకీయ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారా? యాక్టివ్ పాలిటిక్స్లో, బహుజన్ పాలిటిక్స్లో కానీ, లేతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కానీ. ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు బహుజన్ పాలిటిక్స్లో కానీ, అంటే మీరు గమనించారో లేదో, బహుజన్ పాలిటిక్స్లో కానీ, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో కానీ ఉన్నారన్న నా ప్రశ్న. ఇది చిత్రమైంది, బాధాకరమైంది. అంటే బహుజన్ పాలిటిక్స్ అనేవి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కాకుండా పోయింది మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు. సో ఆ మార్పు అనేది అంబేద్కర్ని జ్యోతిరావు ఫూలేతో ఇన్స్పైర్ అయిన అంబేద్కర్, ఆయనతో ఇన్స్పైర్ అయిన కాంశీరాము, ఆ తర్వాత మాయావతి, ఉత్తరప్రదేశ్లో ప్రయోగం వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీగా ఎమర్జ్ అయినాయి. కానీ మన దగ్గర ఇంకా అడుగు ముందుకు పడలేదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇది ఒక సెటైర్గానే వాడుతున్నాను నేను, కానీ ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో బేసికలీ ఎవరు ఇక్కడ పొలిటికల్ యాక్టివిస్టులు లేరు. ఓకే, అంబేద్కర్ మీరు చూసే ఉంటారు మీడియాలో, ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవర్ ఆఫ్టర్ గాంధీ. రిలయన్స్ మొబైల్, CNN, IBN వాళ్ళు చేసిన సర్వేలో, దేశవ్యాప్త సర్వేలో అంబేద్కర్కి ది గ్రేటెస్ట్ ఇండియన్ అని పీపుల్ హ్యావ్ సెలెక్టెడ్ హిమ్. గ్రేటెస్ట్, వి షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్, వి షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇక్కడ ఒక క్రక్స్ ఏంటంటే ఇందులో, ద గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ గాంధీ అనే ట్యాగ్. దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో రిలయన్స్ కానీ, రిలయన్స్ ఓనర్ ఎవరో మీకు తెలుసు, ఒక వైశ్యుడు, అంబానీ. CNN, IBN కానీ, మీడియా అంతా కూడా స్వాతంత్రానికి పూర్వం కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, మీడియా అంతా కూడా అగ్రవర్ణాల చేతిలో ఉంది మీడియా, అది వాస్తవం. సో గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ గాంధీ అనడంలోనే ఒక కుట్ర ఉంది. అయినప్పటికీ అంబేద్కర్ అందులో టాపర్గా నిలిచారు. సో దట్ వీ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. అయితే ద గ్రేటెస్ట్ ఇండియన్ ఆఫ్టర్ గాంధీ అనడానికి కారణం ఏంటి అని ఆ జ్యూరీ, సెలెక్ట్ చేసేవాళ్ళు జ్యూరీ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన డెఫినిషను మనం గర్వించదగ్గది. వాళ్ళు ఏమంటారంటే, ద గ్రేటెస్ట్ ఇండియన్ chose to focus on India as a modern nation. ఇండియా ఒక మోడర్న్ నేషన్ అనే దృష్టిలో చూసినప్పుడు, స్వాతంత్రం తర్వాత
జరిగిన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు గాంధీ బికమ్స్ ఇర్రిలవెంట్. అంటే ద గ్రేటెస్ట్ ఇండియన్ ఇన్ మోడర్న్ ఇండియా అనేటప్పటికీ గాంధీ పోటీలోనే లేకుండా పోయాడని మనం అర్థం చేసుకోవాలి. గాంధీ స్వాతంత్రం అయితే తీసుకొచ్చాడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, కానీ అంటే ఇది మన చరిత్రలో మనం చదువుకుంది. గాంధీ స్వాతంత్రం తీసుకొచ్చాడు అంటే గాంధీ మాత్రమే స్వాతంత్రం తీసుకొచ్చాడని ఇది మనం చదువుకున్నది. సో నేను మాట్లాడే ప్రతి మాట వెనకాల కూడా ఒకటి మన చరిత్ర ఏం చెప్పేది అనేది ఒకటి, మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఒకటి. సో ఇండియా టుడే ఈజ్ అన్రికగ్నైజబుల్ ఫ్రమ్ ద ఇండియా దట్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. స్వాతంత్రానికి పూర్వం ఇండియాకి ఈ రోజు ఇండియాకి సంబంధం లేదు. దిస్ నేషన్ హ్యాస్ అచీవ్డ్ దిస్ స్టేచర్ ఇన్ ద వరల్డ్ థ్యాంక్స్ టు కంట్రిబ్యూషన్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్. When you say millions of Indians, 85% మెజారిటీ ఇండియన్స్ ఎవరు? బహుజనులు, ఈ దేశ మూలవాసులు, అసలైన భారతీయులు. వాళ్ళ కంట్రిబ్యూషన్ వల్ల మాత్రమే ఈరోజు ఇండియా షైన్ అవుతాము. This is an effort to recognize one who has made the maximum contribution and impact in the surge of independent India, and that is Dr. Baba Saheb Ambedkar. ఇట్లా అర్థం చేసుకోవాలి మనం అంబేద్కర్. సో వాళ్ళు చేసిన కుట్ర చేసినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా, కుట్రలు ఎప్పుడూ కూడా బహిర్గతం అవుతూనే ఉంటాయి, ఏ కుట్ర కూడా దాగలేదు. పైగా ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైనా కూడా కుట్ర చేయడం అనేది ఏమి ఉండదు. ముందు మనం ఒక పొలిటికల్ అండ్ ఫిలసాఫికల్ డైమెన్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినా, గాంధీ చేసినా, మోతీలాల్ నెహ్రూ చేసినా, రాజా నరేంద్రనాథ్ చేసినా, ఈ రోజు ఉండే పాలకులు చేసినా కుట్రలుగా ఏముండవు. అవి వాళ్ళ రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి వాళ్ళు చేసి ఎత్తుగడలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాము ఉంటుంది, పాము కాటేస్తుంది. పాము పట్ల మనకు భయం ఉండాలి, జాగ్రత్త ఉండాలి, దాన్ని చంపేయాలనే ఒక తెగింపు ఉండాలి. కానీ పాము ఇక్కడ కుట్ర చేయదు కదా మీ మీద. ఎవరినో చంపాలని కుట్ర చేసి ఫిల్లింగ్ స్టేషన్కి పోయి విషయం నింపుకొని రాదు కదా. ఇట్స్ నాట్ కుట్ర. ఎవరైనా కూడా కుట్రలు అనేవి, మనం అసలు కుట్ర అనే పదం, కుట్రలు లేతే అంటే మనకు చాలా వరకు కూడా ఈ కమ్యూనిస్టులు ఈ జాడ్యం అంటించిపోయారు మనకి. ముందు ఆ భావజాలం నుంచి బయటపడాలి. మనం పాలిటిక్స్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్. అంబేద్కర్ మనకు బహుజనులకు సంబంధించిన రాజ్యాధికారం సంబంధించిన ఫిలాసఫీ అందించిన వాడుగా, అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా, కాన్స్టిట్యూషన్ రాసిన మహనీయుడిగా మాత్రమే మనకు తెలుసు. అయితే వీటన్నిటికీ నేపథ్యం, ఆయన ఈ దేశానికి సంబంధించిన అప్రెస్డ్ సెక్షన్స్ అన్ని అప్రెస్డ్ సెక్షన్స్ కోసం ఆయన పనిచేశారు. ఆయన గొంతు వినిపించారు, ఆయన యాజిటేట్ చేశారు. మహిళలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అప్పర్ క్లాసెస్లోని విమెన్కి కూడా అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. జ్యోతిరావు ఫూలే స్థాపించిన, మీకు అందరికీ తెలుసు, ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. ఆ ఎడ్యుకేషన్లో విమెన్ని కూడా, మొన్న సమాంతరకి వెళ్తే వరుణ్ చెప్తూ ఉన్నారు, మూలవాసుల్లో మేము విమెన్ని కూడా ఇంక్లూడ్ చేశామని. విమెన్ దే ఆర్ అప్రెస్డ్. ఏ క్యాస్ట్లో అయినా కావచ్చు, దే ఆర్ అప్రెస్డ్. సో అట్లా అంబేద్కర్ తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తి ఇచ్చారు. కంపల్సరీ ఎడ్యుకేషన్, అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఉండాలి. ఫూలే చెప్తారు, విద్య లేనిదే వివేకం లేదు, వివేకం లేనిదే విచక్షణ లేదు, అభివృద్ధి లేదు, రాజ్యాధికారం లేదు. సో విద్య అనేది క్రూషియల్. కార్మికులకు, వీటన్నిటికి సంబంధించి కూడా తర్వాత స్లైడ్స్లో చెప్తాను. నేను ఈరోజు కేవలం సైమన్ కమిషన్ నుండి అంబేద్కర్ ఎందుకు అప్రోచ్ అయ్యారు అనే అంశానికి మాత్రమే, అదే అంటే కేవలం టెక్నికల్గా అదే అంశాన్ని మాత్రమే నేను మాట్లాడట్లేదు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఎందుకు వెళ్ళారు, దానికి జరిగిన పరిణామాలు ఏంటి? నాకు ఎంత గంట టైం ఉందా? ఓకే. సో కార్మికుల కోసం ఆయన ఫైట్ చేశారు. బుద్ధుడు చెప్పిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి కావాలని ఆయన తప్పించారు జీవితంలో. ఆయన 40 సంవత్సరాలు ఆయన యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో ఒక 20 years ఆయన గతంలో జరిగిన తప్పులు సవరించడానికి, తర్వాత కార్యాచరణ ఇవ్వడానికి ఆయన జీవితాంతం అంతా కూడా వెచ్చించారు అంబేద్కర్. అందరి కోసం, అన్ని ప్రజల కోసం, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన ఇంకొక నాయకుడు. ఏదో టాల్స్టాయ్ గాంధీ గురించి చెప్తాడు కానీ ఇలాంటి వాడు ఈ భూమి మీద తిరిగిన భూమి మీద నమ్మలేమని కానీ కాదు. అంబేద్కర్ అది ఈ అప్రెస్డ్ అంటే డిప్రెస్డ్ క్లాసెస్ అనే టర్మ్ వాడతారు పూనా ప్యాక్ట్ సందర్భంగా. డిప్రెస్డ్ క్లాసెస్కి సంబంధించిన అంబేద్కర్ కంట్రిబ్యూషన్ ఈ దేశంలో రాజకీయ నాయకులు గుర్తించకపోవడమేం కాదు, కావాలనే పట్టించుకోలేదు. ఈ దేశంలో బహుజనులు కూడా ఇప్పుడిప్పుడే చైతన్యవంతం అవుతూ ఉన్నారు, అవ్వాలనే మనందరి ఆకాంక్ష కూడా. బ్రిటిష్ ప్రధానమంత్రి కమ్యూనల్ అవార్డు ప్రకటించిన సందర్భంలో అప్పుడున్న రామ్సే మెక్డొనాల్డ్, ఆయన్ని కూడా నేను చదివినిపిస్తాను. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ చేసిన కృషి, అణగారిన వర్గాల పరిస్థితి భారతదేశంలో ఎట్లా ఉంటుందనేది ఆయన మాటల్లో అసలు మనకెవరికి అర్థమైనంతగా వాళ్ళకి అర్థమైందా అనిపిస్తుంది ఒకసారి. మనకి ఫెమినిజం వచ్చింది 1990s. స్త్రీలకు సంబంధించిన చైతన్యం, ఫెమినిస్ట్ రైటర్స్ చలం కానీ తర్వాత కాలంలో వచ్చిన మోడర్న్ రైటర్స్ కానీ చాలామంది వాళ్ళ వాయిస్ బలంగా వినిపించారు. కానీ ఎప్పుడో 1920లోనే దళిత స్త్రీ ఉద్యమాలు అంబేద్కర్ నాయకత్వంలో జరిగినాయి. చౌదరి చెరువుకు సంబంధించి కావచ్చు. ఇవి అన్నీ ఎందుకు చేశారు అంటే అన్ని సెక్షన్స్ని ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయకపోతే, ఇది కేవలం కొన్ని సెక్షన్స్కి మాత్రమే పరిమితం అయితే, అందరూ కూడా ఆ ఉద్యమాలతో ఐడెంటిఫై కాకపోతే, ఆ ఉద్యమాలు విజయవంతం అయినప్పుడు వాటి ఫలితాలు కూడా కొన్ని సెక్షన్స్లోకే పోతాయి. ఈరోజు మీరు తెలంగాణ మూమెంట్ని కూడా ఈ దృష్టితో అర్థం చేసుకోవచ్చు. అందరి కంట్రిబ్యూషన్, ఉద్యమంలో కంట్రిబ్యూషన్ అంటే బహుజనులకి వాళ్ళ రోల్ ఎలా పరిమితం అయిపోతుంది అంటే, మీరు ఎవరైనా తీసుకోండి, విప్లవ పార్టీలు తీసుకోండి, పీపుల్స్ వార్ తీసుకోండి, అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ సరే ఎటు వాటి నుంచి పెద్దగా ఆశించలేం కానీ, బట్ ఈవెన్ విప్లవ పార్టీలు, పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్టులు, లెఫ్ట్ పార్టీస్, సిపిఐ, సిపిఎం, ఇప్పుడు వస్తున్న ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, ఏదైనా కావచ్చు, నాయకత్వం అగ్రకులాల చేతిలో ఉంటుంది. ఉద్యమాలు చేసేవాళ్ళు, ఫ్రంట్ రోలో ఉండేవాళ్ళు, ప్రాణాలు అర్పించేవాళ్ళు బహుజనులు ఉంటారు. 1100 మంది తెలంగాణ ఉద్యమంలో చనిపోయారంటారు కదా, 98% బహుజనులు. పీపుల్స్ వార్లో దళాల్లో, మావోయిస్ట్ పార్టీలో దళాల్లో రిక్రూట్మెంట్ అంతా కూడా ఎస్సీబీసీ నుంచి జరుగుతుంటుంది. మావోయిస్ట్ పార్టీకి ఈరోజు ఒక వెలమ అధ్యక్షుడు, సిపిఐకి, సిపిఎంకి కమ్మవాళ్ళ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీల గురించి చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలుసు మీకు. సో ఇక్కడ ఏంటంటే ఉద్యమాల్లోకి రావడం కోసం వాళ్ళని చైతన్యం చేయడం ఒకటి, ఉద్యమ ఫలాలు వాళ్ళకి అందించడం ఒకటి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అంబేద్కర్ అన్ని రకాల సెక్షన్స్లో చైతన్యం, ఎడ్యుకేట్, వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్, పోరాటం చేయించారు, వాళ్ళతో యాజిటేట్ చేయించారు, సమీకరించారు. స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు పర్టికులర్గా కమ్యూనల్ అవార్డు సందర్భంలో అంబేద్కర్ని ద్రోహిగా చిత్రించింది కాంగ్రెస్ పార్టీ. సైమన్ కమిషన్ ఎదురుగా అంబేద్కర్ వెళ్ళినప్పుడు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి, అసలు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ అటెండ్ అవ్వలేదు. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి కమ్యూనల్ అవార్డు సాధించుకొచ్చిన తర్వాత హిందువులను విభజించడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర బన్నితే అంబేద్కర్ దానికి సహకరించాడు.
అంబేద్కర్ దేశద్రోహి, అంబేద్కర్ భారత స్వాతంత్ర పోరాటానికి పనిచేయలేదు అనే నింద అంబేద్కర్ మీద వేశారు. అయితే ఆ పోరాటం ఎవరిది అనే ప్రశ్న. అగ్రకులాలు స్వరాజ్యం కోసం పోరాటం చేస్తుంటే అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న రోజులు. అంబేద్కర్ ఎవరి పక్షాన ఉండాలి? అగ్రవర్ణ బానిసలు తమ విముక్తి కోసం పోరాడితే ఆ బానిసలు అయిన అణగారిన వర్గాలు ఉనికి కోసం, స్వాతంత్రం కావాలి మాకు, స్వరాజ్యం మా జన్మకు, ఇవన్నీ ఓకే. అసలు నువ్వు ఉన్నావన్న రికగ్నిషన్ లేకపోతే ఇక్కడ ఒకటి ఇది వనశ్రీ కాంశీరాం చెంచాయుగంలోంచి ఎరవాడ జైలు నుంచి గాంధీజీ ఒక ఉత్తరం రాస్తాడు బ్రిటిష్ ప్రభుత్వానికి, అప్పటి ప్రతినిధి అయిన శామ్యుల్. అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో, అంటే దీనికి పూనా ప్యాక్ట్తో సైమన్ కమిషన్తో లింక్ అయి ఉంది కాబట్టి ఇవన్నీ రిఫర్ చేస్తున్నాను నేను. అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో నా అభ్యంతరాలను మళ్ళీ ఏకరువు పెట్టాల్సిన పని లేదు. అంటే గాంధీ ఎందుకు అపోజ్ చేస్తున్నాడని నేను వారిలో ఒకడినని భావిస్తాను. గాంధీ చాలా అందంగా మాట్లాడతాడు. ఇతర వర్గాలతో పోలిస్తే వీరి విషయం పూర్తిగా భిన్నమైనది. శాసనసభలలో వారి ప్రాతినిధ్యానికి నేను వ్యతిరేకిని కాదు. చదువు ఆస్తులతో నిమిత్తం లేకుండా వారి యువజనులందరికీ ఓటు ఉండాలని నేను కోరుతాను. రాజకీయ దృక్పథం ఏదైనా వారికిచ్చే ప్రత్యేక నియోజకవర్గాలు హిందూ మతానికి ప్రమాదమని నా అభిప్రాయం. ఈ ప్రతిపాదన వారికి ఎంత నష్టదాయకమో అర్థం చేసుకోవాలంటే అగ్రకుల హిందువులు అనబడే వాళ్ళు అస్పృశ్యులు కలిసి ఎంతగా కలిసిమెలిసి ఉంటారో, ఎంతగా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారో గమనించారు. జ్ఞానము, అధికారము, సంపద మూడు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సేవక కులాలు, బహుజన కులాలు, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని చెప్తున్నాడు గాంధీ. ఎంతగా కలిసిమెలిసి ఉంటారో, ఎంతగా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారో గమనించాలి. ఈ వర్గాల బాగోగుల గురించి నా బాల్యం నుండి నేను ఆసక్తితో ఉన్నాను. నా జీవితం అంతా వారి కోసం పనిచేశాను. ఎట్లా అంటే మీరు అందరు సినిమాలు చూస్తూనే ఉండుంటారు. సర్దార్ పాపారాయుడు అనే సినిమా వచ్చింది ఎన్టీ రామారావు. దాంట్లో సర్దార్ పాపారాయుడికిను ఆ ఇంగ్లీష్ ప్రతినిధికి జరిగిన చర్చల్లో భారతీయులకు మా మీద ఎందుకు కోపము, మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు, మా చెప్పులు కుట్టేవాడు భారతీయుడు, మేము ఇలా అందరితో కలిసిపోతున్నాం కదా అంటాడు. అలా గాంధీ చెప్పిన మాట కూడా. సో సామాజికంగా అణచివేయబడ్డ స్త్రీలలో అవేర్నెస్ తీసుకురావడానికి అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశారు. స్త్రీలకి పొలిటికల్గా, కల్చరల్గా, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. నెక్స్ట్ క్రింది స్థాయి పురుషులతో పాటు స్త్రీలకు కూడా కొన్ని స్థానాలు ఇవ్వాలని ఆయన మీటింగ్లో చెప్పడం కాదు, సైమన్ కమిషన్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో రాశారు అంబేద్కర్. ఆయన కేవలము స్పీచ్లకు, ఫిలాసఫీకో, డాక్యుమెంటేషన్కో పరిమితం కాలేదు. ఆయన బాంబే అసెంబ్లీకి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి బాంబే అసెంబ్లీలో వాళ్ళకి సీట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పాస్ చేసిన బిల్స్, ప్రపోజ్ చేసిన బిల్స్ అంటే ఆయన కార్యాచరణలో కూడా చూపించారు. హిందూ కోడ్ బిల్, స్త్రీలలో సమానత్వం కావాలి అనే చట్టం తీసుకొచ్చారు. అయితే like any other act, even that act was also watered down. కోరలు లేని విధంగా చేసేసారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మహాత్మా జ్యోతిరావు ఫూలే టైంలో ఈ సంఘ సంస్కరణ ఉద్యమాలు
గోవిందరావు రెండ్లేళ్ళ లాంటి వాళ్ళు. అంటే బ్రాహ్మణులు చేసిన సంఘ సంస్కరణ ఉద్యమాలు మన దగ్గర గురజాడని కూడా తీసుకుంటే మీరు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళకి సంబంధించిన, అంటే ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించిన, ఇప్పుడు కన్యాశుల్కం వైధవ్యం, వాళ్ళకి సంబంధించిన చైతన్యం, గురజాడ ఆ పరిధిని దాటి బయటికి రాదు. వాళ్ళ సంస్కరణవాదం అంతా కూడా, అంటే ఎంతో కొంత ఆ మేరకు అది మంచిదే అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. అయితే గురజాడ సంఘ సంస్కర్త అనే ఒక పెద్ద పదం పట్ల మనం అభ్యంతరం వెలిగించాలి. మిగిలిన వాళ్ళ గురించి ఎవరికి పట్టించుకోవడం పక్కన పెట్టండి, అసలు ఆలోచన కూడా లేదని. జస్ట్ బికాస్ ఎవ్రీ వన్ ఎల్స్ వాజ్ నాన్ ఎగ్జిస్టెంట్. ఎవరు లేము. అప్పుడు ఫూలే కాలంలో ఈ బ్రాహ్మణ సంఘ సంస్కరణని మోస్తున్న సమయంలో ఫూలే రైతుల గిట్టుబాటు ధరల గురించి మాట్లాడారు. ఈరోజు మాట్లాడుతున్నారు కదా పొలిటికల్ పార్టీస్, రైతుల గిట్టుబాటు ధర రావాలి, లాభసాటి ధర రావాలి, ఎంఎస్పి రావాలి, స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. కౌలు రైతుల గురించి తర్వాత స్లైడ్స్లో కూడా వస్తుంది ఆయన చేసిన పోరాటాలు. ఎందుకంటే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి, అసలు వ్యవసాయమే సంక్షోభంలో ఉంది. కౌలు రైతుల పరిస్థితి మరీ కష్టంగా ఉంది. కౌలు రైతులు మెజారిటీగా బీసీలు, ఎస్సీలే. అగ్రవర్ణాలు అందరూ కూడా వాళ్ళ మైగ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడు భూమి అగ్రవర్ణాల చేతిలో ఉంది, కానీ కౌలు చేస్తున్నది మాత్రం బహుజన కులాలు. సో ఏ నష్టం వచ్చినా కూడా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, పంట నష్టం వచ్చినా, ఇన్సూరెన్స్ అయినా, ఏదైనా కూడా భూమి పట్టా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి రాదు. సో వ్యవసాయానికి సంబంధించి లాభసాటి ధరల గురించి ఫూలే మాట్లాడారు, స్త్రీల గురించి ఫూలే మాట్లాడారు, అంబేద్కర్ మాట్లాడారు, విద్య గురించి మాట్లాడారు, నిర్బంధ విద్య గురించి, పుట్టిన ప్రతి శిశువు కూడా విద్య. అంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా బీసీల రాజ్యాధికారం లేకపోతే బహుజన కులాల రాజ్యాధికారం అనే దానికే పరిమితం అయితే మనం థీరీ వరకు బాగానే ఉంటుంది. మీరు విద్య లేకపోతే, వ్యవసాయం లాభసాటి కాకపోతే, మీకు ఆర్థికపరమైన స్తోమత లేకపోతే, మీరు వ్యాపారాల్లోకి రాకపోతే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ చాలా మంది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మేము ఏవో బిజినెస్లో ఉన్నామని చెప్తున్నారు. దట్స్ రియలీ గుడ్. సో ఈ ఓవరాల్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో మనం భాగం కాకపోతే ఈ చైతన్యం అనేది పనికి రాకుండా పోతుంది. అంటే మనకు ఓపిక ఉండదు. ఇల్లు గడవకపోతే, మన బండి నడవకపోతే మనం పని చేయలేం. అందుకనే ఇప్పుడు మన డిక్కీ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ రవికుమార్ గారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంలో నేను, వరుణ్ గారు, రవి గారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఒకవైపు ఇప్పుడు సమాంతర లాంటి వాళ్ళు తమ లిటరేచర్ ద్వారా చైతన్యం తీసుకొస్తున్నారు, చరిత్రలో జరిగిన లోపాలని ఎత్తి చూపుతా ఉన్నారు. బహుజనులు ఏం నేర్చుకోవాలి, ఎలా తిరగబడాలో ఒక భావజాల పరంగా వాళ్ళు కార్యాచరణ దిగుతూ ఉన్నారు. ఇటు నర్రా రవికుమార్ లాంటి వాళ్ళు డిక్కీ లాంటి దాన్ని స్థాపించి పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, దాంట్లో ఉండే ఇబ్బందులు, ఒక నెట్వర్క్ చేయడం. ఇప్పుడు శాంతి చక్ర ఇది ఒక నెట్వర్క్. ఇవన్నీ చేయడం ద్వారా, ఈ రెండు చేయడం ద్వారా మాత్రమే, ఇవి రెండు పట్టాలు లాంటివి. మీకు భావజాల బలము ఉండాలి, ఆర్థిక పరిపుష్టి ఉండాలి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా బండి ముందుకు పోదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అప్పటికి ఆ కమ్మ కులం వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు. వాళ్ళకు ఒక పొలిటికల్ ఐకాన్ కావాల్సి వచ్చింది. ఐ కంపేర్ దిస్ విత్ దేవేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు దేవేందర్ గౌడ్ దగ్గర ఉన్న డబ్బులతో పోలిస్తే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ. అప్పుడు ఏం జరిగింది? ఆర్థికంగా బలంగా ఉన్న కమ్మ కులం వాళ్ళు ఎన్టీ రామారావుకి డబ్బులు ఇచ్చారు. దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టినప్పుడు ఏమైంది? ఆ బీసీలు కానీ, ఆ సెక్షన్ కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు దేవేందర్ గౌడ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చారు. మీకు అర్థమవుతుంది కదా? సో మీకు బేస్
బలంగా లేకపోతే పొలిటికల్ ఉద్యమాలు ఏమి నిలవు. అట్లాగే ఐడియాలజీ. చిరంజీవి పార్టీ పెట్టారు, సామాజిక న్యాయం అన్నారు. కాపుకులం అంటే ఆఫ్టర్ రెడ్లు, కమ్మలు, వెలమలు తర్వాత నెక్స్ట్ రాజకీయ అధికారం మన దగ్గర అందుకోవాల్సిన వాళ్ళు అంటే వాళ్ళ హక్కని కాదు నా ఉద్దేశం, అందుకునే దశలో ఉన్నవాడు, ఆర్థికంగా బలంగా ఉన్నవాడు. వాళ్ళకి చిరంజీవి అనే ఒక నాయకుడైతే దొరికాడు, కానీ ఒక ఐడియలాగ్, ఒక తాత్విక రాజకీయ బేస్ లేదు చిరంజీవి. సో డబ్బులున్నా ఈ బేస్ లేకపోతే నిలబడదనడానికి చిరంజీవి ఉదాహరణ. డబ్బులు లేకపోతే ఫిలసాఫికల్గా ఎంత బలంగా ఉన్నా నిలబడలేము అనడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో బేసిక్గా మనకి వి నీడ్ టు బి ఎంపవర్డ్. అన్ని రంగాల్లో కూడా ఎంపవర్మెంట్ కావాలి. సో కాబట్టి వ్యవసాయం గురించి మాట్లాడినా, విద్య గురించి మాట్లాడినా, అంబేద్కర్ మాట్లాడినా, ఫూలే మాట్లాడినా బేస్ అక్కడ ఉంది. ఇది అన్ఫార్చునేట్లీ ఫూలే తర్వాత అంబేద్కర్ తర్వాత కాంశీరామ్ తర్వాత ఎవరికి అర్థం కాకుండా పోయింది. మాయావతి కూడా కొంత ఒక దశ వరకు వచ్చారు, ఆమెకు ఫిలసాఫికల్ బేస్ అంతగా లేకపోవడం వల్ల షీఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్. నేను మొదట్లోనే చెప్పినట్టుగా నాకు తెలిసిన విషయాలే నేను చెప్తున్నాను. ఐ మైట్ బి రాంగ్. మన ఇంటరాక్టివ్ సెషన్లో మీరు నన్ను దయచేసి కరెక్ట్ చేయండి. ఐ మైట్ బి రాంగ్. నేను కూడా మీతో పాటు నేర్చుకున్నాను. జస్ట్ దట్ ఇవాళ పిలిచారు, ఇక్కడ ఉన్నాను ఈ డయాస్ మీద తప్ప వేరే ఏం కాదు. వ్యవసాయం గురించి ఒకవైపు మాట్లాడిన ఫూలే హంటర్ కమిషన్ వచ్చినప్పుడు భారతీయ విద్యా విధానం ఎట్లా ఉండాలో రిప్రజెంటేషన్ ఇచ్చారు. లైక్ సైమన్ కమిషన్కి అంబేద్కర్ స్త్రీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినట్టుగా. అంటే ఒక ఆల్రౌండ్ వ్యూ, కమిట్మెంట్, ప్యాషన్, డెలివరీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. పండిత వర్గానికి ఇంగ్లీష్ విద్యను పరిమితం చేయడం సబబు కాదన్నారు. ఇది అంబేద్కర్కి బాగా అర్థమైంది. ఈరోజు ఉద్యమాలు వస్తూ ఉంటాయి, తెలుగు భాషను రక్షించాలని. ఎవరి ఉద్యమం? మనం ఇంగ్లీష్ కావాలని అడగాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ కావాలి, మన పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలి. ఉత్తుత్తి ఉద్యమాలు, అవినీతి నిర్మూలన ఉద్యమాలు, తెలుగు భాషా రక్షణ ఉద్యమాలు మనవి కావు. అవి లీజర్ క్లాస్. అమెరికాలో ఉండేవాళ్ళు తెలుగు భాష రక్షణ గురించి మాట్లాడతారు. వాళ్ళకి టైం ఉంది, డబ్బులు ఉన్నాయి. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. ఏ రోజన్నా బ్రాహ్మణ స్త్రీలు పిల్లలు పొలాల్లో పనిచేశారా? పెంటను నెత్తిన మోసి చెరువులోనో చేలోనో వేశారా? కానీ శూద్రులు, అతిశూద్రుల కష్టార్జితాన్ని మీరు గమనించండి. గోదానాలు, దక్షిణల పేరిట కాజేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉండే అరకొర సంపదని కూడా కాజేయటం. ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది. నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి కొంత నేను జంప్ కూడా చేస్తాను పాలిటిక్స్కి, కరెంట్ సిచ్యుయేషన్కి. ఉపాధి హామీ పథకాన్ని నేను 2008లో టీడీపీలో జాయిన్ అయ్యాను. 2009 మేనిఫెస్టో కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఉపాధి హామీ పథకాన్ని మనం రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అని చెప్పమని చాలా ఒత్తిడి పెట్టారు చంద్రబాబు మీద. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అంటే ఈ వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి, ఉపాధి హామీ పథకం వల్ల లేబర్ దొరకట్లేదు, అందుకే వ్యవసాయం నష్టపోతుంది అని మోతుబరి రైతుల ఆర్గ్యుమెంట్ ఇది. ఉపాధి హామీ కేవలం రైతు కూలీ దొరకడం వల్ల కాదు, దొరకకపోవడం వల్ల కాదు నష్టపోయేది. ఎరువులు పెరిగినాయి, పురుగు మందులు పెరిగినాయి, మీకు అన్ని రకాల ఇన్పుట్ పెరిగి 300% ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. తీరా చేసి పంట పండిస్తే గవర్నమెంట్ కొనదు. రైతుల చేతిలో వడ్లు రైతుల చేతిలో ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తారు. ఇవి మిల్లర్ల దగ్గర పోయినప్పుడు ఎక్స్పోర్ట్ లిఫ్ట్ చేస్తారు. సో ఈ పాలసీ పెరాలసిస్ వల్ల జరుగుతుంది. ఉపాధి హామీని ఎత్తేయండి అంటారు. ఎందుకు? ఈరోజు కూలీలు 2 గంటలు పనిచేసి 200 రూపాయలు తీసుకుపోతున్నారు, లేదా 150 తీసుకుపోతున్నారు కంప్లైంట్. ఏ రోజైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు అనే దాన్ని బట్టి జీతం ఇస్తున్నారా? ఎవరైనా రేజ్ చేశారా? కూలీల వరకు వచ్చేవరకు ఎందుకు వస్తుంది ఈ అంశం? సో కాబట్టి వాళ్ళ కష్టార్జితం ఉపాధి హామీ పథకం ద్వారా ఎడమ చేత్తో కాస్త డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి కుడి చేత్తో లాగేసుకుంటున్నారు. ఉపాధి హామీ కానీ
అంత్యోదయ కానీ మెజారిటీ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోతున్నాయి. ఇది వాస్తవం, ఫిగర్స్ ఉన్నాయి. బహుజన కులాలు మనం నేర్చుకోవాల్సింది, చైతన్యం చేయాల్సింది ఈ దురలవాట్లకు సంబంధించి కూడా. నెక్స్ట్ స్లైడ్. అందుకే వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి, వాళ్ళు చదువుకోవాలి. మనం డిమాండ్ ఈరోజు స్కూళ్ళు పెట్టాలి. గవర్నమెంట్ స్కూల్ మూసేస్తున్నారు, మూసేయొద్దు, ఇంగ్లీష్ మీడియం నేర్పించాలి మీరు మా పిల్లలకి అని చెప్పాలి. ఎందుకంటే విద్య లేని ప్రజానీకానికి సంపద లేని విద్యావంతులు, సామాజికవేత్తలు ఏ విధంగా సహాయపడతారు? చాలా క్రూషియల్ పాయింట్ అంబేద్కర్ అడిగింది. విద్య లేని సమాజం ఉంది, దీనికి సంపద లేని మేధావులు ఉన్నారు, ఏం చేయగలుగుతారు? వాట్ కెన్ దే డూ? నేను ఇక్కడ ఎవరినో పొగడడానికి రాలేదు, కానీ ఒక రకంగా విద్య, ఎడ్యుకేషన్, చైతన్యం వరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అందిస్తే సంపద సృష్టించే మార్గాలు రవికుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఇట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది జరగాల్సిన అవసరం ఉంది, దీన్ని స్కేలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్టచబిలిటీ, అస్పృశ్యత అనే జాడ్యంతో ఊళ్ళో నడవడమే కష్టం అనుకుంటున్నప్పుడు వాళ్ళని స్కూళ్ళ దాకా తీసుకెళ్లేవాళ్ళు ఎవరు? ఆ టైంలోనే ఫూలే, అంబేద్కర్ చేసిన పని. మళ్ళీగా మనం పాలిటిక్స్లోకి వస్తున్నాం. అంబేద్కర్ టైంలో, ఇంతకుముందు ఫూలే చూసాం, అంబేద్కర్ టైంలో ముస్లిం లీగు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఆ రోజు గాంధీ, జిన్నా చేతిలో కేంద్రీకృతమైంది. బ్రిటిష్ రిప్రజెంటేటివ్ ఎవరు వచ్చినా గాంధీ, జిన్నాలతో తప్ప ఇంకోటితో మాట్లాడే పరిస్థితి లేదు. పూనా ప్యాక్ట్, కమ్యూనల్ అవార్డు, తర్వాత పూనా ప్యాక్ట్ వరకు కూడా అసలు అంబేద్కర్తో ఎవరు చర్చించిన పాపాన పోలేదు. అంబేద్కర్ని ఒక నాయకుడిగా రికగ్నైజ్ చేసిన పాపాన పోలేదు. సో కేంద్రీకృతమైన రోజులవి. హిందువులు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది క్యాస్ట్ హిందూస్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, త్రివర్ణాలు అంటాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఇది మాత్రమే క్యాస్ట్. బ్రిటిష్ గెజెట్లో క్యాస్ట్ అంటే వర్ణం, మిగతావన్నీ కూడా ఉపకులాలు. బహుజన కులాలన్నీ కూడా ఉపకులాలు. సో మీ క్యాస్ట్ హిందీస్, ముస్లిమ్స్ వాళ్ళు కన్సాలిడేట్ అవుతున్నారు, పొలిటికల్గా ఎమాన్సిపేట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సంఘ సంస్కరణ, సామాజిక పునర్నిర్మాణము బేరీజు వేసుకుని అణగారిన కులాలు, బడుగు బలహీన వర్గాల విద్యావసరాన్ని, జ్యోతిరావు ఫులే ఆలోచన విధానాన్ని ఆచరణలో చూపించిన అంబేద్కర్ బడుగుల విద్యా ప్రదాత. నెక్స్ట్ స్లైడ్. ఇందాక చెప్పుకున్నాం సావిత్రిబాయి ఫులే గురించి, బహిష్కృత హితకారిణి సభ గురించి. నెక్స్ట్ స్లైడ్. ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ అణగారిన జాతులకు విద్యను అందించడం, వారికి వసతి గృహాలు నిర్మించడం, కన్స్ట్రక్టివ్ విద్య కావాలి, అందరికి విద్య కావాలి స్పీచ్లు ఇవ్వడం వేరు, కన్స్ట్రక్షన్. నెక్స్ట్. ఎందుకంటే అప్పుడు అణగారిన కులాల విద్యార్థులకు హాస్టళ్ళు, వాటికి అసలు ఇల్లు అద్దెలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు చూడండి నెక్స్ట్. ఈ సంస్థ ద్వారా, ఏది బహిష్కృత హితకారిణి సంస్థ ద్వారా, హాకీ క్లబ్, గ్రంథాలయ, అంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత థాట్ వెళ్ళింది ఉద్యమంలోకి, ఈ చైతన్యంలోకి. అట్లాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కూడా, అంటే జ్ఞానం అంతా కూడా బ్రాహ్మణుల చేతిలో ఉంది కాబట్టి బ్రాహ్మణుల్లో కాస్త లిబరల్, సంస్కరణ స్వభావం ఉన్న వాళ్ళని కూడా తీసుకున్నారు వాళ్ళ స్కూళ్ళలో విద్య చెప్పడానికి. కాస్త సంస్కరణ స్వభావం ఉంది కాబట్టి ఈరోజు నన్ను పిలిచినట్టు. ఇక్కడ డిగ్రీలతో పాటు అణగారిన కులాల ప్రజానీకానికి ఉన్నత స్థానం దక్కించుకోవడానికి ఇది చాలా క్రూషియల్ పాయింట్. విద్యతో పాటు ఉన్నత స్థానం దక్కించుకోవడం, ఇంకేంటి, సోషల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ కల్చరల్. ఈ ఎమాన్సిపేషన్ కోసం అంబేద్కర్ కృషి చేయడం, ఆ సంస్థకి ఆయనే డైరెక్టర్గా వ్యవహరించడం, క్లోజ్గా మానిటర్ చేయడం, అసలు టెనేసిటీ,
సంవత్సరానికి 20 మందిని, పెద్ద టార్గెట్ కూడా పెట్టుకోలేదు మీరు చూడండి, సంవత్సరానికి 20 మందిని బహిష్కృత హితకారిణి ద్వారా సంవత్సరానికి 20 మందిని రాజకీయాల్లో పంపించాలని అనుకున్నాను, వాళ్ళని చైతన్యం చేసి. ఎందుకంటే ఆ 20 మంది బాగా సుశిక్షితులై అంబేద్కర్ కమాండెంట్స్, వాళ్ళు ఇంకా చాలా మందిని వాళ్ళు చైతన్యం చేయగలుగుతారు. కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అర్జున్ డాంగ్లే, అర్జున్ యాదవరావు, గంగూరావు, వీళ్ళందరూ కూడా అక్కడే మిలింద కళాశాల నుంచే ప్రబుద్ధ భారత్, ఈరోజు ప్రబుద్ధ భారత్ మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రబుద్ధ భారత్ పత్రిక ఇక్కడి నుంచి వచ్చింది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ సంస్థ నుంచి వచ్చిన అంబేద్కర్ సేవాదళ కార్యకర్తలు, ఎందుకంటే ఒక ఉద్యమం చేసినప్పుడు, మొన్న మేము అనుకున్నాం, నేను వరుణ్ గారు, మన అసెంబ్లీలో గాంధీ విగ్రహం పెట్టారు, తర్వాత మొన్న అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా ఇన్ని రోజులు అవమానించారు, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టి అవమానించారు. ఎందుకు అంటే గాంధీ విగ్రహం దాదాపు 22 ఫీట్లు ఉంది, 55 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంచెం కాంట్రవర్సీ ఉంది. అంబేద్కర్ విగ్రహం 14 ఫీట్స్ ఉంది, 23 లక్షలు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాంధీ విగ్రహానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1998 ఆగస్ట్ 15న పెట్టారు. అది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయించింది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి స్పెషల్ కాంపోనెంట్, ఎస్సీలకు ఉండే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ నుంచి ఇచ్చారు. అంటే అంబేద్కర్ దళితుల డబ్బుల్లోంచే ఇవ్వాలి. ఈ వ్యూ మనం గమనించాలి. ఇందాక ఎవరు అడిగారు, మిత్రుడు ప్రసాద్ ఇంకెవరో, మీరు అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడతారు, ఎలా మాట్లాడగలరు అంటే, ఇంత రూడ్గా అడగలేదు ప్రసాద్ కానీ, బట్ దాని ఎసెన్స్ అదే. అంబేద్కర్ కేవలం దళితుల నాయకుడు కాదు, గ్రేటెస్ట్ ఇండియన్, హీ బిలాంగ్స్ టు ఇండియా. ఈరోజు గాంధీ కేవలం వైశ్యుల నాయకుడు అని అంటున్నామా? అంటే ఎంత భావజాలం, ఎంత ప్రచారం, ఎన్ని డబ్బులు, మీడియా, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ ఎంత ఎఫర్ట్ పెట్టి గాంధీని జాతీయ నాయకుడు చేశారు. ఈరోజు అంబేద్కర్ని కేవలం దళితుల నాయకుడనో, లేకపోతే మాలల నాయకుడని మాదిగలు అనుకోవడమో. గ్రేటెస్ట్ ఇండియన్, భారతదేశానికి కాన్స్టిట్యూషన్ రాశారు. అసలు గాంధీ విగ్రహం అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. గాంధీకి శాసన వ్యవస్థకి ఎప్పుడూ సంబంధం లేదు. శాసనోల్లంఘన ఉద్యమం చేసిన వాడు గాంధీ. స్వాతంత్రానికి, రాజ్యాంగానికి, చట్టాలకి, శాసనాలకి ఏమి సంబంధం లేదు. రాజ్యాంగం తెచ్చినవాడు, రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు చేసే ప్రదేశమైన శాసనసభలో ఉండాల్సిన విగ్రహం అంబేద్కర్ విగ్రహం. సో అప్పుడు మేము ఒకరోజు మధ్యాహ్నం కలిసాము, నేను వరుణ్ గారు, ఇట్లా యాజిటేట్ చేద్దాము, అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, ప్లస్ పోలికలు కూడా లేవు అని మాట్లాడుకుంటున్నప్పుడు, సరే ఏవో కొన్ని ఫోన్లు చేసాము, ఎవరో వస్తారనుకున్నాం, కొంతమంది వచ్చారు, కానీ మేము అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఎందుకు రాలేదంటే, మనకి ఎవరు యాక్టివ్ కార్యకర్తలు, ఒక మిలిటెంట్స్ లాంటి కార్యకర్తలు లేకపోవడం. సో దీనికి బేసు హితకారిని పెట్టడం, విద్య అందించడం, వ్యవసాయం గురించి మాట్లాడడం, రైతుల దగ్గర డబ్బులు ఉండేలా చూడడం, వాడు ఉద్యమాల్లో పాల్గొనేలా చూడడం, ప్రభుత్వ భారత్ పత్రిక పెట్టడం, అందులో సేవాదళ వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం. వాళ్ళు ఈ చెరువుకు సంబంధించిన యాజిటేషన్లోకి వాళ్ళు వచ్చారు. అంటే యూ హావ్ క్రియేటెడ్ ఎ బేస్. దెన్ 1928లో మెల్లిగా పాలిటిక్స్, డిప్రెస్డ్ క్లాసెస్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు అంబేద్కర్. రాజకీయ ఉద్యమాలు తీవ్రతరం అవుతా ఉన్నాయి. అప్పుడు 1922లో మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన సంవత్సరం అది 1922. కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తా ఉంది. స్వాతంత్రం ఇవ్వడానికి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయంగా చాలా దూకుడు పెంచాయి రాజకీయ పార్టీలు. అప్పుడు అంబేద్కర్ కూడా పొలిటికల్గా ఇంకా అగ్రెసివ్గా ముందుకొచ్చారు. నెక్స్ట్ 1917లో హోమ్ రూల్ ఉద్యమం వచ్చింది. అని బిసెంట్ మొదలుపెట్టింది. అది
భారతీయులకు అప్పుడు స్వయం పాలన అధికారాలు ఇవ్వబోతున్నాం అని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది హోమ్ రూల్ తర్వాత. అప్పుడు ఇందాక చెప్తున్నట్టుగా మన పాలిటిక్స్లో అప్పుడు కాంగ్రెస్, ముస్లిం లీగ్ మాత్రమే మెయిన్ ప్లేయర్స్, ప్రధానమైన రాజకీయ శక్తులు. అప్పుడు ఇది గమనించండి జాగ్రత్తగా. ఇండిపెండెన్స్ భారతదేశానికి వస్తుంది కదా, బ్రిటిష్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ భారతదేశానికి ఇస్తుంది. హిందువులకో, కాంగ్రెస్ వాళ్లకో, ముస్లింలకో, ముస్లిం లీగ్లకో కాదు, భారతీయులకు ఇస్తుంది. కానీ ఆ వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ పేరుతో అగ్రకుల హిందువులు, ముస్లిం లీగ్ పేరుతో సంపన్న ముస్లిం వర్గాలు, వాళ్ళ చేతుల్లోకి పోతుంది అధికారం. కాబట్టి మాకు కూడా ప్రాతినిధ్యం కావాలి అనే వాయిస్ వచ్చింది. ఈరోజు మీరు తెలంగాణ మూమెంట్ని అర్థం చేసుకోండి. ఈ వెలుగులో తెలంగాణ మూమెంట్ని అర్థం చేసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తాం అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇస్తాం అని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇక్కడ హిందువులు, సంపన్న ముస్లింల చేతుల్లోకి భారతదేశ అధికారం, సార్వభౌమత్వం, ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా పోతాయి అనే ఒక న్యాయమైన ఆందోళన ఎట్లయితుందో ఈరోజు సామాజిక తెలంగాణ వాదుల్లో కూడా అదే ఉంది. భౌగోళిక తెలంగాణ వస్తుంది, తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు బాగా పరిపుష్టంగా ఉన్న పార్టీలు సరే చాలా మంది చెప్తున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత కమ్మ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేశారు అనుకుందాం. జరగదు, బట్ అనుకుందాం కాసేపు ఆర్గ్యుమెంట్స్. అప్పుడేమవుతుంది? ఈ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీరు ఒక కమ్మకు సంబంధించిన ఆర్థిక ఇన్స్టిట్యూషన్స్ కానీ మీడియాని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర ఉండబోతున్నాయి? రెడ్లు, వెలమలు. సో రేపొద్దున ఈ మీడియా కానీ, ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ ఉండే ఈ సెక్షన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బహుజన కులాలకు ఏమి ఇవ్వగలుగుతాయి? తెలంగాణలో మెజారిటీగా ఉన్న బీసీలకు ఏమి ఇవ్వగలుగుతాయి? మాదిగలకు ఏమి ఇవ్వగలుగుతాయి? ఏమి ఇవ్వవు. కాబట్టి సామాజిక తెలంగాణ నినాదము ఎట్లా ఉందో ఆ రోజు దళిత, గిరిజన, బలహీన వర్గాల పోరాటాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం కాంటెంపరీ పాలిటిక్స్ని అర్థం చేసుకుంటే అంటే ఇట్స్ 2 డైమెన్షనల్. మనం ఈ రోజు నుంచి చరిత్రలోకి పోవచ్చు, చరిత్ర వెలుగులో ఈ రోజును చూడవచ్చు. సో హోమ్ రూల్ ఉద్యమం వచ్చిన తర్వాత ఇంకా భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనుకుంటున్న తరుణంలో ఈ స్వాతంత్రము రాంగ్ హ్యాండ్స్లో పోతుంది. ఈ దేశ బహుజనులకు, ఈ దేశ మూలవాసులకు ఎలాంటి న్యాయం జరగదు, మాకు ప్రత్యేకమైన హక్కులు కావాలి అనే చర్చ మొదలైంది. భారతదేశానికి సంబంధించి ఒక చట్టబద్ధ పాలనకు ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఉద్దేశంతో 1927లో సైమన్ కమిషన్ని వేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగు, అకాలీదళ్లు దాన్ని వ్యతిరేకించినాయి. జస్టిస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని వెల్కమ్ చేశారు. అయితే ఒక అంబేద్కర్ తప్ప, ఒక జస్టిస్ పార్టీ తప్ప భారతదేశం అంతా కూడా సైమన్ కమిషన్ వ్యతిరేకించింది అనేసారు. అలాగే చదువుకున్నాం మన పుస్తకాల్లో. సైమన్ కమిషన్ని భారతదేశం వ్యతిరేకించింది. ఎందుకు? అందులో ఆ కమిటీలో ఒక్క ఇండియన్ కూడా లేడని. ఒక ఇండియన్ కూడా లేడంటే అర్థం ఏంటి? ఒక కాంగ్రెస్ వాడు కూడా లేడని. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి యాంటోనీ కమిటీ వేశారు. యాంటోనీ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన వాడు ఒక్కడు కూడా లేడని రాజకీయ పార్టీలు అంటే ఎంత అర్థం ఉందో. ఆ రోజు ఇండియన్ ఒక్కడు లేడు అని అనుకుంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేశారు. తర్వాత జిఓఎం వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు జిఓఎంలో కూడా మంత్రులు ఉన్నారు, ఎవడో తమిళనాడు ఉన్నాడు, ఎవడో ఇంకోడు ఉన్నాడు, కానీ తెలుగువాడు లేడు. అంటే తెలుగువాడు ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు మా ఇద్దరి మధ్య పంచాయతీ ఉంది, న్యాయం చెప్పమని ఆ ఇద్దరిలో ఒకరిని అడిగితే ఎట్లుంటుంది? సో సైమన్ కమిషన్ని కాంగ్రెస్, అకాలీదళ్లు, ముస్లిం లీగ్ వ్యతిరేకించడానికి కారణము వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని. సో సైమన్ కమిషన్ appointed in November 27 by the British Conservative. అప్పుడు కన్జర్వేటివ్ అనేది పొలిటికల్ పార్టీ. అక్కడ కన్జర్వేటివ్, లేబరు, లిబరల్ డెమోక్రాట్స్, ఈ 3 పొలిటికల్ పార్టీస్. ప్రధానంగా అధికారం కన్జర్వేటివ్స్కి, లేబర్కి మధ్య మారుతూ ఉంటుంది. సో అప్పుడున్న కన్జర్వేటివ్ గవర్నమెంట్
అండర్ స్టాన్లీ బాల్డ్విన్. ఎందుకు వేశారు అది? టు రిపోర్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాక్ట్ ఆఫ్ 1919, హోమ్ రూల్ ఉద్యమం తర్వాత. ద కమిషన్ కన్సిస్టెడ్ ఆఫ్ 7 members. కన్జర్వేటివ్ పార్టీ నుంచి 4, లేబర్ పార్టీ నుంచి 2, ఒక లిబరల్ డెమోక్రాటు, అండర్ ద జాయింట్ చైర్మన్షిప్ ఆఫ్ లాయర్ సర్ జాన్ సైమన్. తర్వాత క్లెమెంట్ హాట్లీ, ఇతనెవరు? తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రి, అప్పుడు లేబర్ పార్టీకి సంబంధించిన క్లెమెంట్ హాట్లీ. వీళ్ళతో వేశారు. సో ఒక ఇండియన్ కూడా లేడు అన్న ప్రిటెక్స్ట్తో దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆ ప్రిటెక్స్ట్తో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, దేశమంతా వ్యతిరేకించింది అని చెప్పారు. మన రాష్ట్రంలో ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ ముందు పోయి చొక్కా విప్పి నన్ను కాల్చరా అన్నాడు అని మనకు మీడియా చెప్పింది. ప్రకాశం ఆత్మకథలో ఆయన చెప్తాడు, నేను చొక్కా విప్పలేదు, కాల్చమని కూడా అడగలేదు అన్నాడు. ప్రకాశం ఆత్మకథలో. అంటే అగ్రవర్ణ మీడియా ఏం చేస్తుందంటే తమ నాయకులు చెప్పని విషయాన్ని కూడా చెప్పినట్టుగా ప్రచారం చేస్తారు. బహుజన కులాలు తమ చైతన్యం గురించి కానీ, తమ చేసిన పనుల గురించి కానీ, అంబేద్కర్ లాంటి మహనీయులు ఏమిచ్చారనే దాన్ని కూడా చెప్పుకోవడానికి కూడా మన దగ్గర ఏం లేదు. మనకు నాలెడ్జ్ లేకనో, చైతన్యం లేకనో, సిగ్గుపడో. ఇందాక ప్రసాద్ చెప్తున్నాడు, టీ-షర్ట్లు వేసుకుంటే దాని మీద అంబేద్కర్ బొమ్మ ఉంటే అంబేద్కర్ జయంతి రోజు ఒకరోజు వేసుకున్న తర్వాత తీసేస్తారండి. ఇక్కడే డిఫరెన్స్. సో ఇది ఇందాక చెప్పినట్టుగా ఇండియన్స్ లేరు. తర్వాత ఇందాక నేను చెప్పాను, జస్టిస్ పార్టీ, డిప్రెస్ క్లాస్ అసోసియేషన్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా బహిష్కరించినాయి. నెక్స్ట్ స్లైడ్. సైమన్ కమిషన్ ముందుకు వెళ్ళి మన వాయిస్ వినిపించండి అని అంబేద్కర్ని ముంబై రాష్ట్ర సలహా సంఘం కోరితే అంబేద్కర్ సైమన్ కమిషన్ ముందు తన వాదన వినిపించారు. ఇందాక ఫస్ట్ చెప్పుకున్నట్టుగా స్త్రీలకు సంబంధించిన అంశంతో పాటు అస్పృశ్యుల స్థితిగతుల మీద ఒక మెమొరాండం ఇచ్చారు. ముంబై శాసన మండలిలో 148 స్థానాల్లో వాళ్ళ దామాషాను బట్టి కేటాయించాలన్నారు సీట్లు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, తరతరాల నుంచి అస్పృశ్యులు, అణగారిన వర్గాల వారిని హిందూ మతంతో సంబంధం లేని జాతులుగా గుర్తించి వారి అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరేది సైమన్ కమిషన్. ముందు అంబేద్కర్ ఇచ్చిన రిప్రజెంటేషన్. సో హిందూ మతానికి, నిమ్న జాతుల వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని కలుపుకోలేదు, ఏ రకమైన అభివృద్ధిలో మేము భాగస్వాములుగా లేము, మమ్మల్ని సెపరేట్గా గుర్తించండి, మాకు సెపరేట్ హక్కులు ఇవ్వండి, రాజకీయ హక్కులు ఇవ్వండి అని అంబేద్కర్ అన్నప్పుడు హిందూ మతం నుంచి మీరు ఆలోచించండి, 85% బహుజనులు హిందూ మతం నుంచి వేరుపడిపోతే గాంధీకి బేసే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి బేసే ఉంటుంది. 15% ఉన్న వాళ్ళ పాపులేషను 85% రూల్ చేయాలి అంటే ఈ 85% ఎప్పుడు శ్రామిక వర్గాలుగానే ఉండాలి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, కాబట్టి అంబేద్కర్ను దేశద్రోహిగా ముద్ర వేసింది. సో సైమన్ కమిషన్ ఏమి తేల్చలేకపోయింది, వెళ్ళి బ్రిటిష్ ప్రభుత్వానికి తనకు వచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చింది. భారతదేశంలో ఇప్పుడు అంబేద్కర్కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఒక రాజ్యాంగం, ఆ రోజు ఒక రాజ్యాంగం రాసుకునే పరిస్థితులు లేవు. వీళ్ళ మధ్య కాంగ్రెస్, ముస్లిం లీగు, అకాలీదళ్ళు, అంబేద్కర్కి సంబంధించి వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ లేదు. కాబట్టి మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందామని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. 1930 నుంచి 32 వరకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు అటెండ్ అయ్యారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ వెళ్ళలేదు. రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ వెళ్ళారు, అంబేద్కర్ కూడా వెళ్ళారు. థర్డ్ కాన్ఫరెన్స్కి అంబేద్కర్ వెళ్ళారు, గాంధీ వెళ్ళలేదు. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ ఆర్గ్యుమెంట్, కమ్యూనల్ అవార్డ్, అంబేద్కర్ ఆర్గ్యుమెంట్కి డిప్రెస్డ్ క్లాసెస్కి సెపరేట్ ఎలక్టరేట్ ఉండాలి అనే ఆర్గ్యుమెంట్కి బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదం తెలిపి కమ్యూనల్ అవార్డ్ డిక్లరేషన్ ఇచ్చింది. సైమన్ కమిషన్ ముందు అంబేద్కర్ అడిగింది అదే. బ్రిటిష్ ప్రభుత్వం చాలా చర్చలు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. దానికి మర్చిపోయినాను, సైమన్ కమిషన్ ముందు అంబేద్కర్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ఉంది, ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి ఇది కాదు,
మీరు డెస్క్టాప్ ఇవ్వండి. ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి, సైమన్ ఫోల్డర్లోకి. अछूत हमेशा शिक्षा के क्षेत्र में पिछड़ा हुआ, आर्थिक दृष्टि से आर्थिकंगा सामाजिकंगा रूप से गुलाम और यहाँ तक कि राजनीतिक दृष्टि से कमजोर रहा है और किसी भी अन्य संप्रदाय की तुलना में। इसलिए हमारा दावा है आरक्षण का, और वो भी वयस्क मताधिकार के साथ। और वयस्क मताधिकार न हो तो फिर हम स्वतंत्र चुनाव क्षेत्र जाएंगे, कुछ और ऐसे संरक्षण चाहेंगे जिसमें उनके लिए अच्छी शिक्षा हो और सरकारी नौकरियों में उनका प्रवेश। मिस्टर सोलंकी, क्या आपका भी यही मानना है? हाँ बिल्कुल। आपने अपनी जो ये योजना अभी हमारे सामने रखी, अगर उसे हिंदुस्तान के संविधान में शामिल कर लिया जाए तो क्या उससे हमेशा के लिए वर्ग संरक्षण नहीं हो जाएगा? हो सकता है, लेकिन ये बहुसंख्यकों के रुख पर निर्भर करेगा सर। हम एक दूरदर्शी राजनीतिक थे और आप ऐसी मांगे हरगिज़ नहीं करना चाहेंगे। मेरा दृढ़ विश्वास है और मेरी ये इच्छा है कि कभी सारा हिंदुस्तान एक होगा, और यकीन है कि वो समय आएगा जब इन सब बातों की कोई आवश्यकता नहीं होगी। लेकिन वो निर्भर करेगा कि अल्पसंख्यकों के प्रति बहुसंख्यकों का रुख कैसा है। अचिंतों में कुल कितने लोग हैं जो वकालत के पेशे में हो? मैं अकेला ही। और कोई सवाल? थैंक यू डॉक्टर अम्बेडकर, मिस्टर सोलंकी। थैंक यू विजय। ఇందాక మనం వీడియోలో చూసింది అదే. డిప్రెస్డ్ క్లాసెస్కి సెపరేట్ ఎలక్టరేట్, ఆ సబ్జెక్టులకు వస్తాను నేను. ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అనేది ఒక డిమాండ్. వాళ్ళకి విద్యలో, ఉద్యోగాల్లో అవకాశాలు, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి కావాలనేది ఇంకో డిమాండ్. తర్వాత నిమ్న జాతుల వాళ్ళని హిందువులుగా పిలవద్దు, మేము హిందువులం కాము, మమ్మల్ని హిందువులుగా పిలవద్దు అనేది ఇంకొక డిమాండ్. ఎందుకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బనియా అంటారు నార్త్లో, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ హిందువులుగా ఉన్నారనుకోండి, మీకు రిజర్వేషన్ సిస్టమ్ అంటే అది ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, పొలిటికల్గా కానీ, నిమ్న బహుజన కులాలకి, డిప్రెస్డ్ క్లాసెస్కి సెపరేట్ ఎలక్టరేట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ మనం ఒక 10 మంది ఉన్నాం, డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నాం, మనం ఒక నియోజకవర్గానికి పోటీ పడాలనుకున్నాం, మనమే పడతాం. కానీ ఈ కేటగిరీ లేదనుకోండి, మొత్తం అందరూ హిందువులుగా ఉన్నారనుకోండి, మనం వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, అధికారం ఉంది, సంపద ఉంది, మనం ఎక్కడ తట్టుకోగలం? సో దీనికి బేస్, ఆ ఫిలాసాఫికల్ బేస్ని మనం అర్థం చేసుకోవాలి. హిందువులుగా ఎందుకు మమ్మల్ని కన్సిడర్ చేయొద్దు, మమ్మల్ని సెపరేట్గా ట్రీట్ చేయాలి అంటే, వాళ్ళలో కలిస్తే గెలవడం పక్కన పెట్టండి, వాళ్ళతో పోటీ కూడా పడలేము. అది కాన్సెప్ట్. నెక్స్ట్ స్లైడ్. అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచి అక్కడ చర్చించిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్, ప్రీవియస్ స్లైడ్ వెళ్ళండి శరత్, ఇంకొకటి, ఓకే నెక్స్ట్. సో అంబేద్కర్ లండన్లో జరిగిన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు అనేది ఇచ్చింది. ఈ కమ్యూనల్ అవార్డు అంటే సెపరేట్ ఎలక్టరేట్. దీనికి కొంత నేపథ్యం చెప్తాను. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది అంటే ముందు వ్యాపారస్తులుగానే వచ్చారు. తర్వాత ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క చోట వాళ్ళ రాజకీయ స్థావరాలు ఏర్పరచుకున్న తర్వాత రూలింగ్ అంతా కూడా బ్రిటన్ ప్రభుత్వం నుంచి వైస్రాయ్ల రూపంలో జరిగింది. గవర్నర్లు, వైస్రాయ్లు, ఆ వ్యవస్థ. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ రాజులు, మహారాణులు, వైస్రాయ్లు, గవర్నర్లే కాకుండా
ఇక్కడికి సామాన్యులైన బ్రిటిష్ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఉద్యోగాలు చేయాలి కదా ఈస్ట్ ఇండియా కంపెనీలో. సో వాళ్ళ భాష తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఆకాంక్ష తెలిసిన వాళ్ళు, వాళ్ళ కల్చర్ అర్థమైన వాళ్ళే ఉద్యోగులుగా ఉండాలి కదా. సో కాబట్టి మామూలు బ్రిటిష్ ప్రజానీకం ఎవరు మన పక్కింట్లో ఉంటూ మనము కూరగాయలు కొనే షాపులోనే కూరగాయలు కొనుక్కుంటూ, ఈరోజు మద్రాసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎంబసీ ఉంటుంది, బ్రిటిష్ ఎంబసీ, అక్కడ తెల్లవాళ్ళు పనిచేస్తారు కదా. సో వాళ్ళు కూడా మనలాగానే వెళ్తారు కదా, మనలాగానే ట్రైన్లలో వెళ్తే కార్లలో వెళ్తారేమో కానీ, బట్ జనరలీ దే ఆర్ ఆల్సో పబ్లిక్. అట్లాగే మన దగ్గర కాలనైజ్ చేసిన పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, ఫ్రెంచ్ కానీ, వీళ్ళందరూ కూడా ఆయా దేశాల నుంచి మామూలు జనం వచ్చున్నారు. సో వాళ్ళ డిమాండ్ ఏమైందంటే, ఒక కాలనీగా ఏర్పడిన తర్వాత వాళ్ళ రైట్స్ సాధించుకోవడానికి, ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ అనేది ఒక అసెంబ్లీ 294+1 కదా మన దగ్గర, ఆంగ్లో ఇండియన్ ఎట్లా ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళే ఎన్నుకోవాలనే ఒక డిమాండ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఒక కాలనీలో ఇప్పుడు డచ్ వాళ్ళు ఉండే కాలనీ ఉంది, అయితే గోవా ఉంది, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ రిప్రజెంటేటివ్ ఒక బ్రాహ్మడో, ఒక వైశ్యుడో, ఒక క్షత్రియుడో, ఈవెన్ ఒక ఎస్సీఓ రిప్రజెంటేటివ్ అయినాడు అనుకోండి, వాళ్ళ కల్చరల్ నీడ్స్, వాళ్ళ అదర్ నీడ్స్ వీళ్ళకి అర్థం కావాలి. కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉండాలనే డిమాండ్ వచ్చింది. అది బ్రిటిష్ ప్రభుత్వం చాలా సహేతుకమైంది అనుకుంది. అట్లా అందరికీ కూడా, సిక్కులు, ముస్లింలు, వాళ్ళందరికీ కూడా మాకు కూడా కమ్యూనల్ అవార్డు కావాలి, ఒకళ్ళొకరికి కమ్యూనల్ అవార్డు ఇచ్చుకుంటూ పోయింది. ఆ నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఆ సందర్భంగా అంబేద్కర్ అవన్నీ అవగాహన చేసుకున్న అంబేద్కర్ వాళ్ళు ఎట్లా అయితే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పోర్చుగీస్ వాళ్ళు ఉండే కాలనీలో ఒక దళితుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే పోర్చుగీస్ వాళ్ళ బాధలు ఎట్లా అర్థం కావో, మేము ఈ దేశంలో 85% ఉన్నాం, మా బాధలు అగ్రవర్ణాలకు అర్థం కావు, కాబట్టి మాకు కూడా కమ్యూనల్ అవార్డు ఇవ్వండి, మాకు కూడా సెపరేట్ ఎలక్టరేట్, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అనే డిమాండ్. అర్థమైందండి? ప్రత్యేక నియోజకవర్గాల కాన్సెప్ట్ అది. ఆ డిమాండ్ పెట్టారు. కానీ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించింది అంటే, వాళ్ళ ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవడానికి మన శాసన మండలి ఉంది కదా, కౌన్సిల్ ఉంది కదా మన దగ్గర, శాసనసభ, శాసన మండలి. శాసన మండలిలో మీకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. 3 జిల్లాలకు కలిపి ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లా. ఈ 3 జిల్లాల్లో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లు, మిగతా ఎవరు ఓటేయరు. సో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఒక గ్రాడ్యుయేటే నిలబడతాడు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ల ప్రాబ్లమ్స్ గ్రాడ్యుయేట్స్కి అర్థం అవుతాయి కాబట్టి. అట్లాగే టీచర్ ఎమ్మెల్సీ ఉంటుంది కదా, ఓటర్లు కేవలం టీచర్లు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. సో ఇట్లాంటిదే సెపరేట్ ఎలక్టరేట్, ప్రత్యేక నియోజకవర్గాలు. అంటే ఇప్పుడు మాంగ్లో, మహర్లో, చమార్లో, లేదా మన దగ్గర మాలలో, మాదిగలో, ఈవెన్ బీసీలో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి సెపరేట్ ఎలక్టరేట్ ఇస్తే, అంబేద్కర్ ఆర్గ్యుమెంట్ 2. ఒకటి, వాళ్ళు జనరల్ నియోజకవర్గంలో వాళ్ళకు ఒక ఓటు ఉంటుంది, వాళ్ళ ప్రత్యేక నియోజకవర్గంలో వాళ్ళకు ఓటు ఉంటుంది. అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒక బీసీనో, ఒక ఎస్సీనో పోటీకి నిలబడితే అక్కడ ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా ఎస్సీలు, బీసీలే. అగ్రవర్ణాలకు అక్కడ ఓటు హక్కు ఉండదు. అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. ప్లస్ దీంతో 2 ఓట్లు వస్తాయి. ఒకటి జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో వేస్తారు, 2 ప్రత్యేక నియోజకవర్గాల్లో వేస్తారు. అసలు ఇది కనుక సాధించి ఉండే ఇప్పుడు విముక్తి వచ్చిండే. ఈ విముక్తి రాకూడదు కాబట్టి గాంధీ వ్యతిరేకించాడు. ఒకటి, మీరు హిందూ మతం నుంచి బయటికి పోతామంటున్నారు, మేము హిందువులం కామంటున్నారు. 2, మాకు అంటే మీకు సాంస్కృతికంగా మీరు మా నుంచి దూరం అయిపోతామంటున్నారు. 2, రాజకీయంగా మీరు మా నుంచి దూరం అయిపోతామంటున్నారు. మీకు సాంస్కృతికంగా మీ ఓన్ ఐడెంటిటీ వచ్చి, రాజకీయంగా మీ ఓన్ ఐడెంటిటీ వచ్చి, రాజకీయ పవర్ అంటే ఏంటి, ఆర్థికంగా కూడా మీరు పరిపుష్టంగా కావడం, ఇవన్నీ వస్తే ఇంకా మమ్మల్ని ఎలా లెక్క పెడతారు? ఎందుకు లెక్క పెడతారు మీరు? మా అధికారం పీఠం కదిలిపోతుంది కదా. కాబట్టి ఇది వ్యతిరేకించారు. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, గాంధీ ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది సోదరుల. ముస్లిము, సిక్కు, ఇందాక చెప్పినట్టుగా ముస్లింలు, సిక్కులు, పోర్చుగీస్ వారు, డచ్ వాళ్ళు అందరికీ ఎట్లయితే కోరారో ప్రత్యేక నియోజకవర్గాలు, గాంధీ వాజ్ ఓకే విత్ ఆల్ డిమాండ్స్. అందరి గురించి ఒప్పుకున్నాడు ఆయన.
ముస్లింలకి సిక్కులకి ప్రత్యేక ప్రతిపాదనలు అంగీకరించిన గాంధీ నిమ్న జాతులకు మాత్రం అంగీకరించలేదు. గాంధీ అంగీకరించకపోతే నేను ఒప్పుకోను, ప్రత్యేక మీరు కమ్యూనల్ అవార్డు తీసుకొస్తే ఒప్పుకోను, నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని బ్రిటిష్ ప్రధానమంత్రి గాంధీ ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరానికి బ్రిటిష్ ప్రధానమంత్రి రిప్లై ఇస్తాడు. ఎంత డెమోక్రటిక్గా, ఎంత మానవీయంగా ఉంటున్న ఉత్తరం అంటే చదివిపిస్తాను నేను. ప్రియమైన గాంధీ, ఇది సెప్టెంబర్ 8, 1932 బ్రిటిష్ ప్రధానమంత్రి రాశాడు గాంధీకి. ఇది చెంచా యుగం ఉంది, మీరు ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే చదవండి. మిస్టర్ గాంధీ, ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారం అణగారిన వర్గాలు హిందూ ఓటర్లతో సమానంగా ఓటు వేస్తారు. హిందూ అంటే గాంధీ ఏమంటాడు, మీరు ఇట్లా తీసుకొస్తే హిందూ మతం నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు, హిందువులకి వాళ్ళకి విచ్ఛిన్నం జరుగుతుంది, మా మతం విచ్ఛిన్నం అవుతుంది, భారతదేశం అనేది హిందూ మతం బేస్ మీదనే ఉంది, మా దేశం విచ్ఛిన్నం అవుతుందని గాంధీ అంటాడు. సో దానికి ప్రధాని చెప్పేది, బ్రిటిష్ ప్రధాని, వీళ్ళు జనరల్ నియోజకవర్గాల్లో వీళ్ళకి ఓటు ఉంటుంది, సెపరేట్ ఎలక్టరేట్ కూడా ఉంటుంది. జనరల్ ఎలక్టరేట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు హిందువులతో పాటుగా వాళ్ళు కూడా ఓటర్ అవుతారు. మీ హిందూ మతం విచ్ఛిన్నం అవడం ఏం లేదు ఇందులో అంటాడు. హిందువుల్లో భాగంగా కొనసాగుతారు. అయితే పరిమిత కాలానికి వారికి కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి. చూడండి, ప్రత్యేక నియోజకవర్గాలు పరిమిత కాలానికే ఒప్పుకుంది గవర్నమెంట్, దాన్ని కూడా భరించలేకపోయారు. పరిమిత కాలానికి కొన్ని, అన్ని కాదు, మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో వారి ప్రయోజనాలను కాపాడడానికి ఈ ఏర్పాట్లు అవసరమని మేము గుర్తించాం. ఈ ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు వల్ల అణగారిన వర్గాల వారు హిందువుల నియోజకవర్గాలలో ఓటును కోల్పోరు, హిందువులలో భాగంగానే ఉంటారు. ఉద్దేశపూర్వకంగానే మేము అణగారిన వర్గాల వారిని సాధారణ నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చడం జరిగింది. ఇది కాంగ్రెస్ని అప్పీస్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. వీళ్ళ ఉత్తరాలు చదివితే డియర్ మెక్డొనాల్డ్, డియర్ గాంధీ, డియర్ ఫ్రెండ్ ఇలా ఉంటాయి. వాళ్ళు సమాన స్థాయి వాళ్ళు, నువ్వు ఇది రద్దు చేసుకొని చెప్పాలి. అందుకోసం గాంధీ ఎరవాడ జైల్లో పూనాలో నిరాహార దీక్ష కూర్చుంటాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలు కూడా రాస్తాడు. మీరు కనుక కమ్యూనల్ అవార్డుని మీరు విత్డ్రా చేసుకోకపోతే నేను ఆమరణ దీక్ష చేస్తాను, హిందువుల కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నాడు. తర్వాత కాలంలో అదే జరిగింది. ఎరవాడ జైల్లో ఆమరణ దీక్ష కూర్చున్నప్పుడు, అంటే అంబేద్కర్ని పిలిపించడానికి వీళ్ళు రకరకాల ఎత్తులు వేశారు. మీరు ఎవరైనా వర్ణ నిర్మూలన పుస్తకం చదవడం కానీ నాటకం చూడడం కానీ చూసిన వాళ్ళు ఉంటే ఎలా భయపెట్టారు అంబేద్కర్. గుజరాత్లో అంకోలాలో దాడులు చేశారు. అంటే గాంధీ ఆమరణ దీక్షలో ఉన్నారు, ఆయన చచ్చిపోతాడు అనే భయాన్ని ప్రవేశపెట్టింది వాళ్ళ మీడియా. మొత్తం మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ మనం ఈ భావోద్వేగాల గురించి అర్థం చేసుకోవాలి. As soon as Gandhi announced his fast unto death, he received messages of support from all over India. భారతదేశం అంతా కూడా గాంధీ పక్కన నిలిచింది. అంబేద్కర్తో పాటు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి కమ్యూనల్ అవార్డు గురించి మాట్లాడిన అంబేద్కర్తో పాటు ఉన్న రెట్టమలై శ్రీనివాస్, ఎంసి రాజా లాంటి వాళ్ళు కూడా తర్వాత అంబేద్కర్ వైపు వెళ్ళిపోయారు.